ఏపీలో లేటెస్ట్ గా బ్యూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్ చుట్టూ హాట్ డిబేట్ నడుస్తోంది. అసలు ఎందుకు సమావేశమయ్యారు, ఏం చర్చించుకున్నారు, ఎవరు నాయకత్వం వహించారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే చర్చ అందరిలోనూ జరుగుతోంది. అది కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడం చాలా అనుమానాలకు, కొత్త చర్చకు తెరలేపినట్లయింది. ఇప్పటికే కేసుల్లో మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ ఇద్దరి చుట్టూ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ టైంలో బ్యూరోక్రాట్స్ రహస్య భేటీపై ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ వీరి సీక్రెట్ మీటింగ్ అజెండా ఏంటి? ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస అరెస్టులు సీనియర్ బ్యూరోక్రాట్లలో పెద్ద చర్చకే తెరలిపాయి. దీంతో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవటం సంచలనంగా మారింది. ముఖ్యంగా రెండు అంశాలపై వీళ్లంతా అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. ఒకటి, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం. మరొకటి, క్యాడర్ పోస్టుల్లో రిటైర్డ్ ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇవ్వటంపై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే తమ అభిప్రాయాలను సీనియర్ ఆఫీసర్లు సీఎస్ కు చెప్పినట్లు కూడా తెలిసింది. ఇటీవల ఒక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ అధికారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపటంపై ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులు, మిగిలిన సీనియర్ బ్యూరోక్రాట్లు హైదరాబాద్లో ప్రైవేట్ హోటల్లో సమావేశమైనట్టు తెలిసింది. ఏపీలో ఇటీవల జరుగుతోన్న పరిణామాలపై చర్చించారంటున్నారు. హైదరాబాద్ మీటింగ్ తరువాత కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారనే చర్చ కూడా నడుస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్లపై కేసు నమోదు కావటం, ప్రభుత్వం విచారణకు ఆదేశించటం, అరెస్టులు జరగటంపై సీనియర్ అధికారులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టై ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఐపీఎస్లు కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో మరో ఐపీఎస్ జాషువా పైన కేసు నమోదైంది. మరో సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు కావటం సీనియర్ ఐఏఎస్లకు ఏమాత్రం రుచించటం లేదన్నది తాజా సీక్రెట్ మీటింగ్ సారాంశం అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తప్పు చేస్తే అధికారులను అరెస్టు చేయటం ఏంటన్న ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. వీటికి తోడు బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఇంకొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. రిటైర్డ్ అధికారులకు కీలకమైన శాఖల బాధ్యతలు అప్పగిస్తుండటంతో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ముందు నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది. అయితే సీనియర్ ఐఏఎస్ల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళతానని సీఎస్ చెప్పినట్లు సమాచారం. ఈ మ్యాటర్ లోకేష్ దృష్టికి వెళ్లటంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో సీనియర్ అధికారులపై నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవటం, కేసులు పెట్టడం, ప్రాధాన్యత లేని పోస్టింగ్లిచ్చి అవమానించిన విషయాలు మర్చిపోయారా అని గుర్తు చేస్తోన్న పరిస్థితి ఉంది. దీనిపై కూటమి నేతలు కూడా గతంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ ను ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ సీక్రెట్ మీటింగ్ అజెండా ఏంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐఏఎస్ అధికారులు విస్తృతంగా కూడా ఇటీవల కాలంలో సమావేశమైన పరిస్థితి కానీ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వాళ్ళు కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలానికి సంబంధించి కూడా ఏదైతే రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్లో సలహాదారుడుగా పలు కీలకమైన పోస్టులని వాళ్ళకి ఇవ్వడంతో కూడా ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. వారు సీఎస్ని కలిసి దీనికి సంబంధించిన 1-2 సార్లు ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కల్పించాలని చెప్పి కూడా వారు కోరినట్టు తెలుస్తూ ఉంది. అలాగే దాంతోపాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. నటి జత్వాని కేసు విషయంలో కానీ, అలాగే ఏపీపీఎస్సీ కేసు విషయానికి సంబంధించి కానీ, లిక్కర్ స్కామ్కు సంబంధించి కానీ, ఈ కేసులకు సంబంధించి పలువురు ఐఏఎస్ అధికారులు నిందితులుగా చేర్చడం, రిమాండ్కి వెళ్ళటం, ప్రజెంట్ విజయవాడ సబ్ జైల్లో పలువురు నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ పెద్దలు అప్పటి మంత్రులు ముఖ్యమంత్రి చేసిన దానికి సంబంధించి తాము ఏం చేస్తాం, తాము ఎందుకు దీంట్లో మమ్మల్ని బాధ్యులు చేస్తారు, ఎందుకు అధికారులను బదనాయించడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా వారైతే ఇటీవల కాలంలో హైదరాబాదులో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశ ఎజెండా ఎందుకు ప్రభుత్వం అధికారులను టార్గెట్ చేస్తుంది, గతానికి భిన్నంగా గతంలో కూడా ఎప్పుడూ లేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది, ఇది సరైన విధానం కాదనేది వారు చెప్తున్న అంశం. అయితే ఇదే సమావేశంలో కొంతమంది అధికారులు కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుని వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 5 సంవత్సరాల కాలం అతను కనీసం ఉద్యోగం కూడా చేసుకొని ఇవ్వలేదు, జీతభత్యాలు కూడా ఇవ్వని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఏదున్నా కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసాం, సరైన విధానం కాదు, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలవాలని చెప్పి కూడా ఐఏఎస్ అధికారుల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఏపీకి సంబంధించిన సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా హైదరాబాదులో సీక్రెట్గా మీటింగ్ జరిపిస్తున్నారు. సో ఈ మీటింగ్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, అసలు ఈ మీటింగ్ జరగడానికి గల కారణాలేంటి, ఏ అంశాలు ఈ మీటింగ్లో ప్రస్తావనకు వస్తున్నాయి, అసలు ఈ మీటింగ్ జరగడానికి ఎవరు ముందుకొచ్చారు, అసలు ఎవరు ప్లాన్ చేశారు, నేతృత్వం ఎవరు వహిస్తున్నారు, ఈ విషయాలన్నిటి కూడా తెలియాల్సి ఉంది.